హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి తులారాశి వారి యొక్క వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు తులారాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. 7 of Cups, 2 of Pentacles, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు. ఇంట్లో కూడా మంచి మంచి పాజిటివ్ విషయాలు అనేవి రాబోతున్నాయి. మీ ఫ్యామిలీలోకి కొత్తగా ఎవరైనా న్యూ పర్సన్ రాబోతున్నారు. ఇంట్లో మ్యారేజెస్ కానీ లేకపోతే ఎవరైనా ఒక న్యూ బోర్న్ బేబీ కానీ రాబోతున్నారు. మంచి పాజిటివ్ వీటితోనే ఉన్నారు. కాకపోతే మీరు కొన్ని విషయాల్లోని ఎక్కువ ఇల్యూజన్స్ని పెట్టుకొని ఇది ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అనేవి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకొని ఇచ్చేసుకోకండి. పాజిటివ్ వేలోనే ఉండండి. ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉన్నారు. కానీ మీరు ఇంకా ఏదో ఇందులో పెడదామా అందులో చేద్దామా ఏంటి అనేది కొంచెం ఇదిగా ఉన్నారు. అలాంటి ఏ టెన్షన్స్ ఏమీ పెట్టుకోకండి. మీరు లైఫ్ అనేది తులారాశి వాళ్ళకి బాగా ప్రోగ్రెస్ అవ్వబోతుంది. మనం ఇండివిజువల్గా కూడా అసలు ఎలా ఉంది ఈ వీక్లో అనేది మనం చూద్దాం. ఒక్కొక్క దీంట్లోనే ఫస్ట్ మనం ఫైనాన్స్ ఎలా ఉందో చూద్దాం. 9 of Cups. ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారు. నేను ముందు చెప్పినట్టే ఇందులో కూడా మనకి వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే ఏదైతే మనం అనుకున్నామో అదంతా మనం అచీవ్ చేసేసాము. మనం అంతా ఫైనాన్షియల్గా సేఫ్గా మనకు ఉంది. దేనికోసం ఫైనాన్షియల్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి. ఇన్ కేస్ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని మనం ఫేస్ చేయగలిగే ఒక స్థితిలోనే మనం ప్రస్తుతానికి అయితే మనం ఉన్నాం. కాబట్టి దానికోసం మనం ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా రిలేషన్షిప్ విషయం కోసం మనం చూద్దాం. స్లోట్స్ రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే మీరు కొంచెం సీరియస్గానే ఉన్నారు. అంటే ఏదో ఆకతాయితనంగా ఇది కాకుండా నుంచి సీరియస్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. సీరియస్గానే ఈ రిలేషన్షిప్లో మనం ముందుకు తీసుకెళ్ళాలా లేదా ఏంటి, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనే దీనికోసం మీరు ఆలోచించుకుంటున్నారు. ఆ రిలేషన్షిప్ని మనం వెళ్దాము. ఒక డెసిషన్ కష్టమో నష్టమో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఎలాగైనా ముందుకే వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు. నెక్స్ట్ మనం కెరియర్ ఎలా ఉందో కూడా చూద్దాం. పేజ్ ఆఫ్ వాండ్స్. కెరియర్ విషయంలో ఏంటంటే కొత్తగా ఏదైనా న్యూ అంటే ఈ సిటీలో కాకుండా వేరే ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళైనా సరే మనం ఏదైనా జాబ్ ట్రయల్స్ అనేది మనం స్టార్ట్ చేద్దాము, కొత్తగా ఏదైనా చేద్దాము అనే ఆలోచనలోనే మీరు ఉన్నారు. కొత్తగా స్టార్ట్ చేసుకోవడం కూడా ఒక రకంగా మంచిదే. కొత్త విషయాలు అనేవి మనకి తెలుస్తాయి. ఇంకా మనం బాగా డెవలప్మెంట్ అనేది కూడా మనం అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ మనం హెల్త్ క్వశ్చన్ చూద్దాము. హెల్త్ విషయంలో ఏంటంటే 3 of Swords వచ్చింది. హెల్త్ అనేది అంతగా బాగాలేదు. మీరు ఆల్రెడీ అప్సెట్ మూడ్లోనే అనే దీంట్లో మీరు ఉన్నారు. కాబట్టి హెల్త్ విషయం అంటే మెంటల్గా కొంచెం ఫిజికల్ ఇష్యూస్ అనేవి చెప్పి కన్నా మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎవరితో దేంతో గొడవ పెట్టుకోకండి. అన్నిటికీ మించి ఎవరి నుంచి కూడా మోర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం 100% ఇచ్చినంత మాత్రాన అవతల వాళ్ళు కూడా రిలేషన్షిప్లో అంతే ఇదిగా ఇవ్వాలి అనేది లేదు. కాబట్టి మీరు కొంచెం మీ యొక్క మెంటల్ స్టెబిలిటీని అనేది డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అంతా ఫైనాన్షియల్గా బాగానే ఉంది. మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తుంది. కాకపోతే మెంటల్ స్టెబిలిటీ అనేది కాస్త చూసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే మనం నెక్స్ట్ నక్షత్రాల వారిగా కూడా ఎలా ఉందో అనేది చూద్దాం. చిత్తా వాళ్ళకి ఎలా ఉందో అనేది మనం చూద్దాం. ఓకే, 3 of Cups. చిత్తా వాళ్ళు మంచి సెలబ్రేషన్స్లో అనే దీంతో ఉన్నారు. ఎక్కువగా ఫ్రెండ్స్తో పార్టీస్ అవి చేసుకుంటారు. ఏదైనా మంచి అచీవ్మెంట్స్ అనేది ఇదయ్యారు. వాళ్ళ ఆఫీస్లో ఏదైనా సక్సెస్ని పొంది ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ అవి కూడా పాస్ అయ్యి ఉండొచ్చు. దానివల్ల వీళ్ళు మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ వారం అంతా హ్యాపీగా కూడా గడుపుతారు. వీళ్ళు ఆశించిన ఫలితాలని పొందుతారు. నెక్స్ట్ స్వాతి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. స్వాతి వాళ్ళు ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఎమోషనల్గా కూడా ఇదిగా ఉన్నారు. వాళ్ళు అన్నీ చాలా ఎమోషనల్గా ఉన్నారు. కొంచెం ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్డ్గా కూడా కనబడుతున్నారు. ఇందాక మనకు వచ్చిన దీంట్లో కూడా మెయిన్ ఎక్కువగా ఇది స్వాతి వాళ్ళకే వర్తించినట్టుంది. మెంటల్ స్టెబిలిటీ అనేది పెంచుకోవాలి. కొత్తగా న్యూ స్టార్ట్స్ అని న్యూ బిజినెస్ని కూడా కొత్తగా మనము చేసుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే పాత విషయాలు ఎంత త్వరగా వదిలేకుంటే అంత మంచిది. అది మన
పీస్ ఆఫ్ మైండ్కి కూడా మనకు మంచిది. విశాఖ వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. 7 ఆఫ్ వాండ్స్. విశాఖ వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ మోడ్లో అనేసి ఉన్నారు. మనం కావాలని ఎవరితో ఫైటింగ్కి వెళ్ళకపోయినా అవతల వాళ్ళు మనతో గొడవలు ఇచ్చేయడానికి ఉన్నారు. కాకపోతే మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడానికైనా ఒక్కోసారి కొందరితో గొడవలు పడాల్సి వస్తుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. చిన్న చిన్న విషయాలకే మరి ఆర్గ్యుమెంట్స్ వరకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్గా ఉంది. ఎస్పెషల్లీ స్వాతి వాళ్ళు కొంచెం మెంటల్ స్టెబిలిటీ అనేది చూసుకోండి. మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ని నాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Be happy, stay healthy. Bye.